దందా లేకపోతే లిక్కర్లో జరుగుతున్న తంతు అంతా కూడా మా కోణం నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసిన అంశాలు మీ ముందు పంచుకోవడానికి నేను ఏఐసిసి ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ గారు మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు అతిపెద్ద డ్రామా మొన్న జరిగింది, 12వ తారీఖు అనుకుంటా. అతిపెద్ద డ్రామా, పెద్ద సినిమా ఏంది మన కాశ్మీర్ ఫైల్స్ తీసినట్టు లిక్కర్ ఫైల్స్ మరి అమిత్ షా డైరెక్షన్లో జరిగిన పరిస్థితిని మేము గమనించినాం. ఇదంతా కూడా బీజేపీ డైరెక్షన్లో టీఆర్ఎస్, వైసీపీ, ఆప్ 3 పార్టీల యొక్క డ్రామా మనకు దీంట్లో కనబడుతుంది. ఎట్లా అనంటే దీంట్లో వారు కవిత గారు చెప్పింది కొంచెం వాస్తవం. ఎందుకంటే బిగ్ ఓషన్లో స్మాల్ ఫిష్ నేను అని చెప్పింది వాస్తవమే. స్మాల్ ఫిష్తో బిగ్ గేమ్ ఆడిండ్రు. అంటే ఎవిడెంట్గా ఉన్న, అంటే సాక్షిగా ఉన్న తనను ముద్దాయిగా మార్చే ప్రయత్నంలో మీడియేటర్గా కోఆర్డినేటర్గా జస్ట్ లైక్ మనం అంటే జస్ట్ లైక్ ఏమంటే బ్రోకరేజ్ అంటారు చూడండి, ఇద్దరికి మధ్యన ఉండి వారధిగా నిలిచేదాన్ని. ఆ తరహా వారి పాత్ర. అసలు జరిగింది ఏంది అనేది మాత్రం మరుగున పెట్టే ప్రయత్నం చేసింది. వాస్తవానికి ఇది ఫిబ్రవరి 5, 2021లో ఈ పాలసీని తయారు చేయాలనుకున్నారు అఫీషియల్స్ అంతా. 22 మార్చి నాడు క్యాబినెట్ అప్రూవ్ అయింది. క్యాబినెట్ అప్రూవ్లో సీఎం కూడా పార్ట్ అయ్యిండు. క్యాబినెట్ మనీష్ సిసోదియా ఆయన ఎక్సైజ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఆయన మాత్రమే డిసిషన్ మేకర్ కాదు. దాన్ని క్యాబినెట్ హెడ్గా సీఎం రాటిఫై చేస్తాడు. సీఎం అప్రూవల్ తర్వాత మనకు మార్చ్ 24, 2021లో లెఫ్టినెంట్ గవర్నర్కు సక్సేనాకు సిఫారసు చేస్తారు మార్చ్ 24న. అది ఈ తంతు కొరకు ఇది గేమ్ ప్లాన్ కొరకు అంతా వాడిన తర్వాత ఆయన నవంబర్ 15న దీన్ని అప్రూవ్ చేసింది లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా. ఆయన తర్వాత ట్రాన్స్ఫర్ అవుతాడు, లేకపోతే రాజీనామా చేసిండు కొన్ని కారణాల వల్ల. ఇక్కడ అంటే దాదాపు మీకు మార్చి నుంచి నవంబర్ వరకు అది డ్రాగ్ అయింది. నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే నవంబర్ 17 నుంచి మొదలైంది, మే 31కి దీని యొక్క బిల్ యొక్క ఆ సంవత్సరపు దాని యొక్క పరిధి దాటిపోయింది, ఎక్స్పైర్డ్ అయింది. ఇక ఇక్కడి నుంచి మొదలైంది. దీన్ని 2 నెలలు ఎక్స్టెండ్ చేసిండ్రు. అంటే జూలై 31 వరకు మళ్ళీ రెన్యువల్ చేసిండ్రు. అయితే ఎయిర్పోర్ట్ ఏరియాలో దీనికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఢిల్లీని దాదాపు 32 జోన్స్ చేసిండ్రు. ఏది మండలాలుగా, మద్యపు మండలాలు 32 అయితే దాంట్లో 27 జోన్స్లో మాత్రమే దాదాపు 639 స్టోర్స్ను ఓపెన్ చేసింది, లిక్కర్ స్టోర్స్ని. మొత్తం వాళ్ళ టార్గెట్ ఏంటంటే 849 లిక్కర్ స్టోర్స్ చేయాలని, లక్ష్యం 8,900 కోట్ల రూపాయలు దాని నుంచి రాబట్టాలనేది వాళ్ళ అంచనా. కానీ ఈ ఎయిర్పోర్ట్ ఏరియాలో అక్కడ ప్రీమియర్ మద్యానికి సంబంధించి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ పరిధిలో. అవి దాదాపు 9 జోన్లు, అక్కడ 5 జోన్లలో వాళ్లకు అవకాశం లేదు. దాంట్లో కూడా కొన్ని లాభాలు కూడా కొన్ని వచ్చినాయి. జోన్ 31లో 217 కోట్లు అయితే 315, జోన్ 19లో 295 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే 313 కోట్లు కూడా వచ్చినాయి. కానీ ఇక్కడ ఎక్కడ క్రైమ్ కమిట్ అయిందంటే ప్రభుత్వానికి రావాల్సిన ఏదైతే లాభం ఉందో అది 26%. 26%ని 20%కు కుదించిండ్రు. అంటే 6% ఇక్కడ లాభాలు అనేవి తగ్గించిన పరిస్థితి మనకు కనబడుతున్నది. అయితే దీంట్లో 6% తగ్గించిన లాభాలు ఒకటైతే, ఈ సౌత్ గ్రూప్కు రావడానికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూతురుగా కవిత మీడియేషన్ చేసింది. అటువైపు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కొడుకు మాగుంట రాఘవ అయిన డిస్టిలరీస్, బెవరేజెస్ ఉన్నాయి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఫేమస్. వాళ్ళు ఇవి ఎక్కడ తయారు చేయడానికి పంజాబ్లో ఈ కంపెనీస్ ఉన్నాయి. పంజాబ్లో తయారు చేసి ఇవి అన్ని ప్రాంతాలకు ఇక్కడికి కూడా వచ్చినాయి. సరే ఢిల్లీకి వచ్చినాయి, తర్వాత గోవాకు కూడా పోయినాయి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ వాళ్ళకు చీపెస్ట్గా ఉంటే అక్కడికి పంపించుకున్నారు. కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఇది
ఫేవరెటిజం చేసినందుకు 20% ప్రభుత్వానికి ఇచ్చి 6% మిగులు వచ్చినందుకు క్విడ్కో ప్రో అంటాం కదా జగన్ కేసులో ఉన్నట్టుగా ఇది దాదాపు 100 కోట్ల రూపాయలు గోవాలో ఆప్ ఎలక్షన్స్కు ఈ మాగుంట రాఘవ వీరి భార్యనే కనిక్ టెక్రివాల్ రెడ్డి ఈమెకే డీజీసీఐ అప్రూవల్ ఉంది ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్లను ఇతర రాష్ట్రాలకు పంపించే హక్కు కలిగి ఉన్నది ఈమె ద్వారానే 100 కోట్ల రూపాయలు గోవా ఎలక్షన్స్కు పంపించినట్టుగా మా విచారణలో తేలింది దాంతోపాటు పంజాబ్ ఎలక్షన్స్ కూడా దాదాపు అంటే అంచనా 300 కోట్ల పైచలకు పంజాబ్ ఎలక్షన్స్కు ఎవరైతే ఈ ల్యాబీనే దీంట్లో మీరు చూడండి మాగుంట శ్రీనివాస్ రెడ్డి రాఘవ విజయసాయి రెడ్డి బ్రదర్ వాళ్ళ రిలేషన్ కూడా ఉన్నది దీంట్లో వైసీపీ కూడా దీంట్లో ప్లాన్ ఉన్నది వైసీపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు మాదిరిగా ఢిల్లీలో పబ్లిసిటీ కాలేదు అంటే ఏంది ఈ స్మాల్ ఫిష్ని పట్టుకొని బిగ్ స్క్రీన్ ఏంది అదాని కేసును కానీ మిగతా బీబీసీ ఇష్యూస్ను కానీ ఇటన్నిటి డైవర్ట్ చేయడానికి రాష్ట్రాల మీడియా నేషనల్ మీడియా హిందీ ఇంగ్లీష్ మీడియా వరల్డ్ మీడియా ఇక్కడ ఉండేదాన్ని కూడా మొత్తం పోలరైజ్ చేసింది ఇక్కడ రెండోది ఏంటంటే అసలు కోణము ఈ కనిక టేక్రివాల్ రెడ్డి గారి మీద గతంలో ఒక ఎంక్వైరీ కమిషన్ వేసిండ్రు ఇంతవరకు ఆ కనిక టేక్రివాల్ రెడ్డి మీద ఎలాంటివి లేవు ఈ శరత్ చంద్రారెడ్డి ఉంటాడు శరత్ చంద్రారెడ్డి మీద కూడా వాళ్ళని పట్టుకుంటే ఏమున్నది పెద్దగా ఇష్యూ కాదు కాబట్టి ఇప్పుడు రాఘవ హోల్డ్ ఆన్లోనే ఉన్నది ఇటు టేక్రివాల్ రెడ్డి కనిక టేక్రివాల్ రెడ్డి హోల్డ్ ఆన్లోనే ఉన్నది అసలు సమస్య ఏంటంటే దీన్ని అప్రూవ్ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ అనేది ఎటుపోయిండు ఆయన రాజీనామా చేసిండు ఎందుకు రాజీనామా చేసిండు తర్వాత ఈ సీఎం కేజ్రీవాల్ను దీంట్లో పార్టీగా ఎందుకు చేర్చలేదు ఇలా అది ఈ రెండు తేల్చాల్సిన అవసరం ఉంది ఈ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఏం చేసిండంటే కొత్తగా ఒక లెఫ్టినెంట్ గవర్నర్ వస్తే అక్కడ ఎక్సైజ్కు సంబంధించిన ఆఫీసర్ ఆయన అరవ గోపీకృష్ణ అంటే ఆయన ఎక్సైజ్ కమిషనరు ఎల్జీకి కంప్లైంట్ చేసిండు సార్ వీటిల్లో సమస్యలు వస్తున్నాయని చెప్పి కొత్తగా వచ్చిన లెఫ్టినెంట్ గవర్నర్కి కంప్లైంట్ చేస్తే ఆయన సిబిఐకి అప్రూవ్ చేసిండు సిబిఐ ఇప్పుడు ఈడీకి ఉన్నది ఈడీకి అప్పచెప్పింది ఈ కేసు అంటే ఇన్ని రకాలన్నీ కూడా కలిసినప్పటికి కూడా దీంట్లో ఇక్కడ డ్రామా ఏంది టీఆర్ఎస్ వాళ్ళు మా మీద కక్ష సాధింపు చేస్తుండ్రు ఇలా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడితే మేము రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటారు అక్కడ వైసీపీ ఒక తిరుగున్నది అక్కడ ఆప్ కూడా బీజేపీ మీద కొట్లాడే ఒక పార్టీగా ఆప్ అనేది కూడా బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడే పార్టీగా ఇలా బీజేపీ వీళ్ళందరి అవినీతిని అణచిపెట్టే ఒక పార్టీగా అంటే మిత్రపక్షాలను ప్రతిపక్షంగా చేసుకోవడంలో బీజేపీ ఆడిన డ్రామా అందరికి విన్ విన్ సిచ్యువేషనే ఇటువైపు కవితకు దేశవ్యాప్తంగా పేరు వచ్చింది ఆమెకు నష్టం ఏం లేదు రేపు ఆమె అరెస్ట్ కాదు అకార్డింగ్ టు లా నాకు తెలుసు నాకున్న సమాచారం ఎందుకంటే క్రైమ్ కమిటీ అయితే మాగుంట ఫ్యామిలీ వీళ్ళు ఫస్ట్ A1లు అవుతారు కానీ ఈమెను తీసుకొచ్చి ముందట పెట్టి ఈమెను అరెస్ట్ చేయబోతున్నట్టు మొత్తం ముఖ్యమంత్రి కూతున్నట్టు ఇక్కడ సెంటిమెంటల్ రగల్చిండ్రు అక్కడ ఆ ప్రభుత్వం మీద బీజేపీతర ప్రభుత్వం మీద చర్చ జరుగుతున్నట్టు అక్కడ వాళ్ళు తిరగబడు కానీ గోవాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ఇక్కడి నుంచే పైసలు పంపించిండ్రు పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ఇక్కడి నుంచే పైసలు పంపించిండ్రు చాలామంది ఏమంటారు కేసీఆర్ బీజేపీని ఓడగొట్టడానికి పైసలు పంపించిండ్రు అంటారు గోవాలో ఆప్ వల్ల ఎవరు నష్టపోయిండ్రు గుజరాత్లో ఆప్ వల్ల ఎవరు నష్టపోయిండ్రు పంజాబ్లో ఆప్ వల్ల ఎవరు నష్టపోయిండ్రు ఇప్పుడు కర్ణాటకలో కూడా బీఆర్ఎస్కు పెద్ద పేరు తెచ్చిపెట్టిండు ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఒక జాతీయ పార్టీ ఆఫ్టర్ ఒక ప్రాంతీయ పార్టీని ఇప్పుడు అసలు బీజేపీతో కొట్లాడే పార్టీ అంటే ఇలా బీఆర్ఎస్ అన్నట్టుగా చేసి రేపు కర్ణాటకలో కూడా ఇప్పుడు కుమారస్వామి దగ్గరికి రావట్లేడు కాబట్టి రేపు ఇక్కడ కూడా ఈ ఏదైతే హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో బీఆర్ఎస్ క్యాండిడేట్లను నిలబెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి గతంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకరిని ప్రసన్నం చేసుకొని ఒక 500 కోట్లతోనే ఉంటాం మంచిగా మీరు మా వైపు రారని చెప్పి చేసింది కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి ఉన్నది కాబట్టి మొత్తంగా దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా ఇంకొక ఆయన ఉంటాడు ఆయన ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితిన్ రాణా అనుకుంటా రాజీనామా చేస్తాడు నితిన్ రాణా త్వరలో ఎవరి దగ్గర చేరుతాడో మీరు చెప్తా నేను చేరడానికి చెప్తా ఆయన డీల్ కూడా తెలుసు దాదాపు 100 కోట్లకు పైగా డీల్ అయింది అసలు ఒక ఈడీ కానీ సిబిఐ కానీ
రాజ్యాంగ సంస్థల్లో పనిచేసిన వ్యక్తులు రాజీనామా చేసినాక అప్రూవ్ చేయడానికి కూడా కాలం ఉంటుంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా పోయి వాళ్ళు వేరే దగ్గర పనిచేసి వాళ్ళకు ఫేవర్ చేస్తారు. కానీ అప్రూవల్ అవుతుంది, ఆయన తొందరనే ఎవరితో తేలుతాడో మేము చెప్తాం. ఇదంతా సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే విజయసాయి రెడ్డి జగన్, కవిత కేసీఆర్, సిసోదియా కేజ్రీవాల్, గోవా ఎలక్షన్స్, పంజాబ్ ఎలక్షన్స్, గుజరాత్ ఎలక్షన్స్, రేపు ఇక్కడ కూడా ఆప్ను ప్లాన్ చేసిండు ఇక్కడ కూడా. కానీ ఇక్కడ ప్లాన్ తలకిందులైంది. కాబట్టి లిక్కర్ లీక్స్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ, లిక్కర్ ఫైల్స్ కానీ అన్నీ కూడా బీజేపీ డ్రివెన్ ప్రోగ్రామే. ఇలా చూడండి 10, 11, 12 తేదీలు వస్తాయి. 10వ తారీఖు అక్కడ ఉమెన్ రైట్స్ కొరకు అక్కడ ఏది చట్టం చేయాలని చెప్పి వారు అక్కడ దీక్ష చేస్తారు. వారు 11వ తారీఖు ఈడీ ఆఫీస్కి సిబిఐ ఆఫీస్కి అటెండ్ కావాల్సి వస్తుంది. 11వ తారీఖు నాయుడు అమిత్ షా ఇక్కడికి వస్తాడు. అంటే వాళ్ళ పొలిటికల్ అఫ్లియన్సెస్ను ఎక్కడ కూడా బయటపడకుండా చేసిన కుట్ర. నిజంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? లెఫ్టినెంట్ గవర్నర్ అనేట ఆయన బీజేపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉండడానికి కేజ్రీవాలే కొట్లాడాడు. ఇలా లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర ఉన్నది అప్రూవ్ చేసిండు కదా, ఈ స్కామ్లో ఆయన పాత్ర ఉంది కదా, ఎందుకు లెఫ్టినెంట్ గవర్నర్ పక్కన పెట్టిండ్రు? ఇలా జగన్కు మీరు క్యాష్తో మందు అమ్మడానికి ఎందుకు అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం? కేవలం అది అమిత్ షా ఫ్యామిలీతోనే లింక్ ఉన్నదని నేను విన్నా. ఆయన కొడుకే వచ్చి స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లో వచ్చి అక్కడ ఉన్న లిక్విడ్ అంతా వేసుకొని పోతారట పక్షి లెక్క. ఎందుకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో క్యాష్తో మందు అమ్ముతున్నారు, పిచ్చి పిచ్చి మందులంతా అమ్ముతున్నారు? ఇక్కడ మాదిరిగా ఎందుకు పేటిఎమో గూగుల్ పేనో ఇంకో వైట్ మనీతో ఎందుకు తీసుకోవట్లేరు? వాళ్ళకి అదేంటిది? అక్కడనేమో ఏజెన్సీలకు బెనిఫిట్ చేసే విధంగా అక్కడ చేసింది సౌత్ గ్రూప్. ఇలా 20% ప్రీమియర్ వాటి మీద పెంచుకునే హక్కు కూడా ఇచ్చింది. కాబట్టి ఇదంతా కూడా చూస్తానికి 100-200 కోట్ల లెక్క స్కామ్ లెక్క కనబడ్డా ఇది సస్టైనబుల్ ఇయర్స్ అంతా కూడా ఇట్లా స్కామ్కి అవకాశం ఉంది కదా. అసలు ఢిల్లీలో లిక్కర్ అనేది ఏదో మారుమూల ప్రాంతంలో దొరికేటట్టు ఉండేది గతంలో, కానీ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఉన్నది. పంజాబ్లో 4,000 కోట్ల రూపాయల రెవెన్యూ పెరిగింది. ఇదంతా కూడా ప్లాన్ మన బక్కాయింది అయి ఉండొచ్చు, కానీ దీన్ని ఫ్రేమ్ చేసింది మొత్తం అమిత్ షా. అమిత్ షాని కనుక మీరు ప్రాసిక్యూట్ చేస్తే, అమిత్ షాని కనుక దీంట్లో తీసుకుంటే అసలు వాస్తవాలు తెలుస్తాయని మేము ఒక ఆరోపిస్తున్నాం. ఈ కనిక టేక్రివాల్ రెడ్డి గారి కేసు ఎటుపోయింది, మాగుంట రాఘవ ఎటుపోయింది, ఇవాళ లెఫ్టినెంట్ గవర్నర్ సంగతి ఎటుపోయింది, విజయసాయి రెడ్డి తమ్ముడిది ఎటుపోయింది, శరత్ చంద్రారెడ్డిది ఎటుపోయింది. కవిత గారే ఫోర్ ఫ్రంట్కు రావడం వెనుక రాజకీయ వ్యూహమే పెద్ద స్క్రీన్ ప్లే తయారు చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఇది కాంగ్రెస్ పార్టీని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక, ఇంకొకటి ఏంటంటే 122 సీట్లలో సర్వేల్లో 122 సీట్లలో కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా ఉన్నదని మాకు రిపోర్ట్ వచ్చింది. దాదాపు 122 సీట్లలో 35 నుంచి 40 సీట్లలో కాంగ్రెస్ ఐఎన్సి 116, 122, బీజేపీ 77, 83, జేడిఎస్ 21, 27. ఇక్కడ ఏదైతే 116 నుంచి 122 సీట్లు క్లీన్ మెజారిటీ వస్తున్నదో ఇక్కడ బీఆర్ఎస్ను రేపు నిలబెట్టడానికే ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది. కాబట్టి రాజకీయ కుట్రల్ని ఇలా కాంగ్రెస్ పార్టీ పసిగట్టడమే కాకుండా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా మిత్రులారా, పవిత్ర రాజకీయాలు, నీతిమయ రాజకీయాలు, మేము రాముని బిడ్డలం, మేము రామరాజ్యమే మా లక్ష్యం అని చెప్పి ఇలా రాముని పదాన్ని కూడా ఇలా అబాస్పాలు చేస్తున్నది బీజేపీ పార్టీ. ఇదే గుజరాత్లో దాదాపు 42 మంది లిక్కర్ బ్యాన్ ఉన్న స్టేట్లో 42 మంది చనిపోయిన పరిస్థితి ఉన్నది. మధ్యప్రదేశ్లో విస్తృతంగా మద్యం దొరుకుతున్నది. ఇలా మద్యపు టెండర్లను బీజేపీ వెనుక ఉండి ప్రోత్సహిస్తున్నది. ఢిల్లీ ఇలా లెఫ్టినెంట్ గవర్నర్ వాళ్ళు చెప్తే వినరా? కాబట్టి వాళ్ళు చెయ్యకుండా ఇతరులతో చేయించడమే కాకుండా వాళ్ళు అవకాశం ఇచ్చి ఇలా మొత్తం మద్యంతోనే ఈ దేశాన్ని నింపడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయడమే కాకుండా దానితో వచ్చే ఆదాయంతో కాంగ్రెస్ పార్టీని, వాళ్ళకు నినాదం ఉందిగా కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరు మీద ఇలా ఒక కుట్ర చేస్తున్న, దీన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది.
వాళ్ళు అన్నట్టు నిజంగానే టీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు కవితకు ఏమి కాదు, కేజ్రీవాల్కు ఏమి కాదు, ఈ ఎవరు ఈ మాగుంట ఫ్యామిలీకి ఏం కాదు, విజయసాయి రెడ్డికి ఏం కాదు, వాళ్ళ ఫ్యామిలీకి ఏం కాదు. ఎలక్షన్ల వరకు ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ 16వ తారీఖు కూడా మీరు డ్రామా, పెద్ద ఎత్తున డ్రామా చూస్తారు. కానీ ఇదంతా కూడా ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేయడానికే విస్తృతంగా బీబీసీ తర్వాత ఏదైతే ఇండెన్బర్గ్ ఉన్నదో దానితో పాటు అదానీ వల్ల తలవంపులు రావడం వలన ఇలా మోదీ భయపడుతున్నాడు. మోడీ ఫేస్ని క్లీన్ చేయడానికి లిక్కర్ను వాడుకుంటున్నారు. కాబట్టి ఇవాళ దాంట్లో టీఆర్ఎస్ పావు అని స్పష్టంగా తేలిపోయింది. తెలంగాణ ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలో బ్లూ డీల్ కంప్లీటెడ్, మేజర్ ఫేసెస్ సేవ్డ్. ఎవరు బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయరు, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయరు. ఎందుకంటే కాళేశ్వరం వెనుకకు పోయింది, మిషన్ భగీరథ వెనుకకు పోయింది, మిషన్ కాకతీయ వెనుకకు పోయింది. ఇలా ధరణి వెబ్ పోర్టల్తో లక్షల కోట్ల రూపాయలు అక్రమాలు జరుగుతున్నాయని వెనుకకు పోయినాయి. చిన్న ఈగను ముందు చూపించి వెనుక పెద్ద ఏనుగును వదిలేస్తున్నారు. అది కూడా టీఆర్ఎస్ని కాపాడడానికి అనే విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. 84 కోట్ల రూపాయల డీల్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇలా ఫేమ్ చేస్తున్నారు. కానీ ఇలా లక్షల కోట్ల రూపాయల అవినీతిని పక్కన పెడుతున్నారు. అంటే ఇలా బీఆర్ఎస్కు మీరు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ప్రజలు గమనించాలనే ఉద్దేశంతో మేము ముందుకి ఈ అంశాలు తెస్తున్నాం. ఇంకా కొన్ని సీక్రెట్లు కొన్ని ఉన్నాయి, సీక్రెట్ ఫైల్స్ కూడా ఉన్నాయి. అవి ఆథెంటిక్గా వచ్చిన తర్వాత వాటి ముందు మాట్లాడతాం. అది సిబిఐ కంట్రోల్లో ఉన్నప్పుడు కూడా ఎట్లా కొన్ని మర్మరింగ్స్తో వచ్చిన సమాచారాన్ని మీ దృష్టికి తెచ్చిన ప్రయత్నం చేస్తాం. ఈ లిక్కర్ ఫైల్స్కు సంబంధించి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా కూడా మేము సిరీస్ యాప్ అప్డేట్స్ చేస్తామని చెప్పి మీకు విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బెలేగా అయితే ఇప్పుడు సోనియా గాంధీ గారు ఈడీ కేసు ఫేస్ చేసిండ్రు. ఒకటే చెప్తా, ఇది బిడ్డను ఒకటే నిమిషం, బిడ్డను జైలుకు పోతే వచ్చే నష్టం ఏంటి, ఆయనకు వచ్చే నష్టం ఏంటి? ఇంకా టీఆర్పీ పెరుగుతుంది కదా, సెంటిమెంట్ ఇంకా పెరిగిపోతుంది కదా. ఒకటే అంశం మీ ముందుకు తెచ్చేది, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎక్కడికి పోయిండ్రు? ఎంక్వైరీ కొరకు ఈడీ ఆఫీస్కు పోయిండ్రు. కవిత ఈడీ సిబిఐ ఎంక్వైరీ కొరకు ఎక్కడికి వచ్చింది? కవిత దగ్గరికి సిబిఐ వచ్చింది. మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు, కొట్టిండ్రు. ఆ రోజు బెల్లయ్య నాయక్ గారు, మేము ఎంపీలు, మన ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారు అంతా ఉండే. మమ్మల్ని ఈడీ ఆఫీసు సిబిఐ ఏరియాలకు మమ్మల్ని తిరగనియాలి. కానీ ఇవాళ రెడ్ కార్పెట్ వేసి మొత్తం కవితను వాళ్ళ 23 తుగ్లక్ నుంచి మొదలు పెడితే ఈడీ సిబిఐ ఆఫీసులకు ఇట్లా ఒక రాచబాట వేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా అరెస్టులు అవుతాయా? అసలు జైలుకు పంపిస్తారని నమ్మకం ఉందా చారి గారు? చూద్దాం రేపు. అసలు కవిత అరెస్ట్ కాదు అని నేను బాటం లైన్ చెప్తున్నా. ఇంకా ఇది ఓన్లీ డ్రామా నడుపుతారనే ఒక ఆలోచనతోనే మాకున్నది. ఎందుకంటే ఆమె అక్యూజ్డే కాదు కదా, ఎవిడెంట్గానే మొన్న కూడా ఇప్పుడు బుచ్చిబాబు గారితో ఉన్న రిలేషన్స్ ఏంది, మొన్న రామచంద్ర పిల్లయ్యతో ఉన్నది ఏంది, రామచంద్ర పిల్లయ్య మళ్ళీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. రామచంద్ర పిల్లయ్య నన్ను ఇలా బెదిరించి ఇట్లా రాయించుకున్నారు, అట్లా రాయించుకున్నారు అన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి రాజకీయాల్లో బిడ్డ జైలుకు పోతేంది, కొడుకు అరెస్ట్ అయితేంది, గెలవడం కావాలి, మూడోసారి అధికారం కావాలనేదే మా యొక్క అంచనా, వాళ్ళ యొక్క అంచనా. దాన్ని మేము బట్టబయలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.